హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పుణ్య కిచెన్ వ్లాగ్స్. సో ఇవాళ వీడియోలో చేపల పులుసు టేస్టీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో ఇది వేడన్నంలోకి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఫిష్ కర్రీ తయారు విధానానికి కావలసినవి: చేపలు ఒక అర కేజీ, నేనైతే అంజల్ మీన్ అంటారు వీటిని. సో దీన్ని తీసుకున్నాను. ఇందులో ముళ్ళు మనకు తక్కువగా ఉంటుంది. అంటే చింతపండు ఒక 50 గ్రాములంతా. ఇది కొత్త చింతపండు, అందువల్ల పులుపు ఎక్కువ ఉంటుంది, కొంచెం అయితే సరిపోతుంది. సో ఈ మొత్తం మనకు మిక్సీకి పట్టుకోవాల్సింది, మొత్తం ఈ పొడి ఇవి మొత్తం అంతా కూడాను. ఇందులో ఉల్లిపాయలు మీడియం సైజ్ ఒకటి, టమాటో ఒకటైతే సరిపోతుంది చిన్నది, ఎందుకంటే మళ్ళీ మనం కూరలకు కూడా వేసుకుంటాము కాబట్టి ఒక చిన్న టమాటో అయితే సరిపోతుంది. వెల్లుల్లి ఒకటి పూర్తిగా తీసుకున్నాను. మెంతము ఒక స్పూన్ అయితే సరిపోతుంది. ఇది మెంతం కనుక ఎక్కువైందంటే ఒకవేళ మసాలా చేదు వచ్చేస్తుంది, కాబట్టి జస్ట్ చిన్న స్పూన్ అంత అయితే సరిపోతుంది. జీలకర్ర 1.5 స్పూను, ఇందులోనే కారపొడి 1.5 స్పూను, పసుపు 1 టీ స్పూను, ధనియాల పొడి 2 స్పూన్లంతా. సో ఈ మొత్తం కూడాను మనకు పోపు కావాల్సింది. ఇందులో మనము సాంబార్ ఆనియన్ అంటారు కదా, సాంబార్ ఉల్లిపాయలు అయితే బాగుంటుంది టేస్ట్కు. ఆవాలు 1 టీ స్పూను, టమాటో ఒకటి కట్ చేసి పెట్టుకున్నది, కరివేపాకు కొంచెం, సో కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ఈ రెండు కూడాను మనము కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత జీలకర్ర మరియు మెంతులు రెండు కూడా కొంచెం జస్ట్ కలర్ మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇది మీరు లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. అర కేజీకి కాబట్టి నేను ఇలా తీసుకున్నాను. సో మీరు 1 కేజీకి కనుక తీసుకున్నట్టయితే 1 టేబుల్ స్పూను జీలకర్ర, 1.5 స్పూను మెంతులు అయితే సరిపోతుంది. మెంతుల కన్నా జీలకర్ర అనేది కొంచెం ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా లైట్గా కలర్ అనేది చేంజ్ అయితే సరిపోతుంది. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా జీలకర్ర మెంతి మొత్తం చల్లబడిన తర్వాత మిక్సీకి వేసేసుకోవాలి. మీరు కొబ్బరి కావాలంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసేయచ్చు. సో ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి మొత్తాన్ని కూడాను, టమాటో ఆనియన్ అంతా కూడాను వేసేసుకోవాలి. సో ఇది కూడా వేయాలి, బట్ ఇది ఒక్కసారి కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేసుకుంటే బాగుంటుంది. సో నీళ్ళు అనేది మీరు మిక్సీకి వేసుకునే ముందు ఈ విధంగా లైట్గా వేస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం కోర్సుగా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు మరికొన్ని నీళ్ళు ఇందులోకి వేసేసి ఇంకోసారి మిక్సీకి పట్టేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండ్ అయిన తర్వాత ఈ మసాలా మొత్తాన్ని కూడాను ఈ చింతపండు, సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక పెద్ద బౌల్లోకి ఈ చింతపండు గుజ్జును వేసుకున్న తర్వాత ఇది బాగా కలిసేంత వరకు కలపాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా మొత్తం గుజ్జంతా వచ్చిన తర్వాత ఈ పిప్పి మొత్తాన్ని కూడా బయట తీసి పడేయాలి. సో ఇప్పుడు ఇందులోకి ఈ మసాలా మొత్తాన్ని కూడాను వేసేసుకుందాం. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మసాలా మొత్తాన్ని వేసుకున్న తర్వాత నేనైతే ఇందులోకి ఉప్పు వేసేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే పోపు పెట్టిన తర్వాత కూడా సాంబార్లోకి ఉప్పు వేసుకోవచ్చు. సో ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. సో పాత్ర
వేడైపోయింది. ఇందులోకి ఇప్పుడు ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. సో ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి ఆవాలు కొంచెం ఈ విధంగా చిట్లిన తర్వాత సో ఇప్పుడు ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు టమాటో మొత్తాన్ని కూడా వేసేసుకుందాం. సో ఈ మొత్తం కూడా కొంచెం రంగు మారేంత వరకు ఇలాగే వేయించుకుందాం. సో ఈ విధంగా మట్టి పాత్రలో కనుక మనం ఎప్పుడైనా అప్పుడప్పుడు కుక్ చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది. అండ్ ఇందులో టేస్ట్ కూడా మనకు చాలా బాగా ఉంటుంది. ఎక్కువసేపు వేడిగా కూడా ఉంటుంది కూర. సో ఇలా కలర్ కొంచెం మారి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న మసాలా మొత్తాన్ని కూడాను వేసేసుకోవాలి. ఇందులోకి మీకు చిక్కగా కావాలి అంటే ఇలానే వేసుకోవచ్చు, లేదా ఇంకా కొంచెం నీళ్ళగా కావాలి అంటే మరొక గ్లాసు నీళ్ళు వేసేసుకోవచ్చు. నేనైతే 1 గ్లాసు నీళ్ళు వేస్తున్నాను. సో ఇప్పుడు ఒక 2 నుంచి 3 పొంగులు వచ్చేంత వరకు ఇలాగే ఉడికించుకోవాలి కూర మొత్తాన్ని కూడా. సో ఇది ఉడికేంత వరకు ఈ విధంగా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక 2 నుంచి 3 పొంగులు వచ్చిన తర్వాత చేపల మొత్తాన్ని కూడాను మెల్లగా వేసేసుకోవాలి. ఈ ఫిష్ మనకు ఒక 5 నిమిషాలు ఉడికితే కూడా సరిపోతుంది. మీరు ఇంకా చిక్కగా కావాలి అనుకుంటే మరొక 2 నుంచి 3 నిమిషాలు ఉడకబెట్టుకోవచ్చు. సో ఇది కొంచెం ఈ విధంగా లోపలికి వెళ్ళేలాగా పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. సో 5 నిమిషాలు అయిన తర్వాత చూస్తే కూర మొత్తం కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది. సో ఇప్పుడు కొత్తిమీరతో పైన మొత్తం కూడా కొత్తిమీర వేసేసుకుందాం. సో ఈ విధంగా చివర్లో వేసుకుంటే మనకు స్మెల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నంలోకి సర్వ్ చేసేసుకుందాం. వాచింగ్ మై వీడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.